తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్రోహమంటూ నేతలు ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారు. పార్లమెంట్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. మహిళలకు ద్రోహం చేయటం జాతి విద్రోహమేనని, మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం మన సంస్కృతి అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. మహిళా లోకమంతా ఏకమైందన్నారు. చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి. దక్షిణాది, ఈశాన్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళల రిజర్వేషన్ల కోసం 3 దశాబ్దాలుగా పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవటం క్షమించరాని నేరం. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం, ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాల ముగ్గురం కలిసి నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేష్ గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన హెచ్చరిస్తున్నా.